గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ త్రినాథ్, శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం అండి. అదేంటంటే, ముందుగా ఒకటి చెప్పండి, మనకి న్యూ ఇయర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటో చెప్పండి. న్యూ ఇయర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? 31st సెలబ్రేషన్స్ అండి. నిజమా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం ఈ 31స్ట్ని చాలా గ్రాండ్గా మన పిల్లలతో, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో బాగా కేక్ కటింగ్స్ అన్నీ చేసి గ్రాండ్గా చేసుకుందాం. ఆ ఫంక్షను చేసుకున్నాం కదా, తర్వాత నేను చెప్పే ఒక చిన్న విషయం మీరు ఫాలో అవుతే మీకు నెక్స్ట్ కమింగ్ ఇయర్ మొత్తం అద్భుతంగా ఉంటుందండి. అది ఏం లేదండి, మనం ఎలాగో సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, మనం సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు మన పక్కన నైబర్స్ పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి చాక్లెట్స్ పంచండి, లేదంటే కేక్స్ ఇవ్వండి, లేదు మీ స్తోమత ఏది ఉంటే అది వాళ్ళకి ఇవ్వండి. మనకి పిల్లలు దేవుడితో సమానం కదండి. అలా ఇచ్చినట్లయితే మనకి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తాయండి. అలాగే జాన్ 1 రోజు న్యూ ఇయర్ 2026 మనం అందరం ఏం చేద్దామంటే, మన దగ్గరలో ఉన్న టెంపుల్స్ కానీ లేదంటే ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి మన స్తోమతను బట్టి ఒక చిన్న కేక్స్ ఇవ్వడం, లేదంటే ఒక 10, 20 రూపీస్, 30 రూపీస్ కాస్ట్ చేసే టిఫిన్ తీసి ఒక 10 మెంబర్స్కో 20 మెంబర్స్కో పంచినట్లయితే మనకి ఎంత అండి, మ్యాక్సిమం ఒక 120 రూపీస్, 100-200 రూపీస్ అవుతుంది అంతే. పంచినట్లయితే మీరు చూడండి, 2026 ఇయరు మనం ఇలా చేసినట్లయితే మనకి ఎంత కిక్ ఇస్తుందో తెలుసా? ఆ పని చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగా వచ్చి ఆ 365 డేస్ మనకి అద్భుతంగా ఉంటుందండి. ఆ పాజిటివ్నెస్తో మనం ఆ ఇయర్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇయర్ మొత్తం మనకి చాలా కిక్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ చిన్న విషయం మీరు అందరూ ఫాలో అయ్యి న్యూ ఇయర్ని చాలా గ్రాండ్గా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ త్రినాథ్, శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.